హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? నేను వచ్చేసాను కావాసాకి హైదరాబాద్కి. ఈరోజు మనం ఫీచర్ చేయబోయే మోటార్ సైకిల్ 2026 కావాసాకి నింజా 300 అనమాట. సో నింజా 300 అనేది ఒక ఎంట్రీ లెవెల్ స్పోర్ట్ బైక్ సెగ్మెంట్లో R3 లాంటి మిషన్కి అసలు పక్కా కాంపిటీషన్ ఆఫర్ చేసే ఒక ఫోర్స్ టు రెకన్ విత్ అనమాట. సో ఇప్పుడు ఈ 2026 మోడల్కి ఎటువంటి చేంజెస్ అనేది వాళ్ళు తీసుకొచ్చారనేది మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ కలర్ వేస్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఇంతకుముందు అంటే కరెంట్ ZX6R ఏ కలర్తో వస్తుందో అదే కలర్ స్కీమ్ అనేది ఇప్పుడు 300కి ఆఫర్ చేశారు. సో ఇది మీకు నచ్చిందా లేదా మీరు తెలియచేయండి. ఇక్కడ ఇంకో కలర్ స్కీమ్ ఉంది, నాకు తెలిసి ఇది కరెంట్ మోడలా లేకపోతే పాత మోడలా అర్థమవుతలేదు. ఇది కూడా M/2026. సో ఇది మోర్ బ్లాక్డ్ అవుట్ బిట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఎక్కువ బ్లాక్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇటువంటి బైక్ చూసుకోవచ్చు. బాగుంది ఇది కూడా. ట్యాంక్ మాత్రం గ్రీన్ ఉంది, మిగతా బాడీ వర్క్ అంతా బ్లాక్ ఉందన్నమాట. కింద అండర్ కవర్ ఒకటి గ్రీన్లో ఉంది. కానీ నిజంగా ఈ యొక్క లైమ్ గ్రీన్ కలర్ అనేది చాలా చాలా వైబ్రెంట్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నింజా 300లో స్పెషాలిటీ ఏంటంటే నేను ఎప్పుడో నడిపించాను, ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పటికి ఏదైతే రిఫైన్మెంట్ ఉండేనో, అప్పటికి ఆ భరోసా, ఆ ప్యారలల్ టు ఎంత ఎక్స్ప్లోజివ్ పవర్ డెలివరీ ఆఫర్ చేస్తుందో ఇప్పటికీ అది ఇంకా ఇంప్రూవ్ అయింది కానీ తగ్గలేదు. సో అది కావాసాకి యొక్క ఇంజనీరింగ్ ప్రాసెస్ అనమాట. సో వాళ్ళ ఇంజిన్స్ దే లాస్ట్ యువర్ లైఫ్ టైం. సో ఈ 650cc కానీ ఈ 300cc కానీ ఇట్స్ బిన్ దేర్ ఫర్ నియర్లీ 15 years వితౌట్ బీయింగ్ చేంజ్డ్. సో ఆ డిజైన్ సెలెక్ట్ కూడా మొన్నటి వరకు అసలు ఏం మార్పు లేదు. మొన్ననే ఈ LED ల్యాంప్స్ అనేది ఇచ్చారు, జస్ట్ ఒక అప్డేట్ ఇవ్వాలని. సో LED ప్రొజెక్టర్స్ రావడం అనేది, ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు, ఇది LED ప్రొజెక్టర్స్ కాదు. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాము. మీరు చూడొచ్చు, ఇవి స్టాండర్డ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్. చాలా నాకు తెలిసి అయితే మంచి లైట్ త్రో ఆఫర్ చేస్తాయి ప్రొజెక్టర్ ల్యాంప్స్ కాబట్టి. అండ్ హాలోజన్ లైట్స్ యూజువలీ బెటర్ లైట్ త్రో అనేది ఆఫర్ చేస్తాయి LED ల్యాంప్స్ కంటే. LED ల్యాంప్స్ ఆర్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్. అండ్ ఇంకోటి, మనం ఎట్లా బైక్ ఆన్ చేసాం కాబట్టి ఒకసారి మనం బండి ఎగ్జాస్ట్ నోట్ వినేద్దాము. ఇప్పటికి కూడా ఎంత క్లీన్ డ్రైవింగ్ ప్యారలల్ ట్విన్గా ఇది ముందుకు వస్తుందో అని మీరు తెలుసుకుంటారు. సో ట్యాంక్ ఏమో 17 లీటర్ ట్యాంక్, సీట్ హైట్ ఏమో 795 mm, గ్రౌండ్ క్లియరెన్స్ అరౌండ్ 140 mm అనమాట. సో మోర్ దెన్ సఫిషియంట్, అంటే ఈజీలీ యాక్సెసిబుల్ సీట్ హైట్. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం మీరు చూసి నడపాలి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. టైర్స్ వాళ్ళు స్టీల్ రేడియల్ టైర్స్ ఇంకా ఇవ్వలేదు. MRF మనకి జాపర్ X2 టైర్స్ అనేది ఆఫర్ చేశారు. ఇంకా బెటర్ క్వాలిటీ టైర్స్ ఆఫర్ చేస్తే బాగుండేది. కానీ ఫిట్ అండ్ ఫినిష్ పెయింట్ క్వాలిటీ చాలా చాలా రిచ్గా ఉంది. హ్యాండిల్ బార్ సీటింగ్ పొజిషన్ అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలా రిలాక్స్ సీటింగ్ పోస్చరు, మీకు మరీ అగ్రెసివ్గా ఉండదు. సో మీరు నార్మల్గా ఒక స్పోర్ట్ టూరర్గా దీన్ని చూడొచ్చు, ఒక సూపర్ స్పోర్ట్ మెషిన్ లాగా కాకుండా. అండ్ సీట్ హైట్ కూడా యాక్సెసిబుల్గా ఉంది. పిలియన్ సీట్ కూడా యూజబుల్ సీటే ఇచ్చారు. టైల్ ల్యాంప్లో ఎటువంటి మార్పులు లేవు, సేమ్ అదే యూనిట్, సేమ్ అదే క్లియరెన్స్ టర్న్ ఇండికేటర్స్ అనమాట. ఎగ్జాస్ట్ క్యాన్ ఏదైతే ఉందో అది కూడా మారలేదు. సో ఏదైతే ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉందో, DOHC 812 లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. సో మనకి 39 PS మ్యాక్స్ పవర్, 26 Nm మ్యాక్స్ టార్క్తో పాటు వస్తుంది. కొంచెం వరకు మీకు ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్, ఫుట్ పెగ్స్ కానివ్వండి, ఇదంతా కొంచెం మీకు బెటర్ క్వాలిటీది తెలుస్తుంది. ఈ క్లాంప్ ఇక్కడ ఆఫర్ చేయడం ఇదంతా. అండ్ హీట్ షీల్డ్, ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్, ఇదంతా కూడా చాలా బాగుంది. పెయింట్ క్వాలిటీ కూడా నాకు చాలా రిచ్గా కనిపిస్తుంది. సో మీ యొక్క అభిప్రాయం ఏంటి, మీకు నచ్చిందా లేదా అనేది మీరు తెలియచేయండి. అండ్ ఇప్పటికీ ఈ రోజుల్లో ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా వరకు బైక్స్ వచ్చేసాయి. అంటే ఈ స్పోర్ట్ టూరింగ్ కేటగిరీలో అయితే ఇప్పుడు కాంపిటీషన్ లేదు, ఎందుకంటే R3 కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. కానీ వేరే కేటగిరీలో అడ్వెంచర్ బైక్స్ కానీ, స్క్రాంబ్లర్స్ కానీ, రోడ్స్టర్స్ కానీ చాలా వరకు బైక్స్ వచ్చేసాయి. సో మీరు స్టిల్ నింజా 300 ప్రిఫర్ చేస్తారా చేయరా అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ టెస్ట్ రైడ్ చేయమని నేను మనం చేస్తాను, ఎందుకంటే దీనికి ఉన్న ఆ ఇంజిన్ స్వీటెస్ట్ ప్యారలల్ ట్విన్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ ప్యారలల్ ట్విన్, మోస్ట్ ఎక్స్ప్లోజివ్ ప్యారలల్ ట్విన్గా వస్తుంది 300cc క్లాస్లో. సో మడే బంగారం బండి చూసినట్లయితే మనకి సీట్ హైట్ అనేది చాలా యాక్సెసిబుల్ సీట్ హైట్ ఇచ్చారు. సో ఎర్గనామిక్స్ వెరీ వెల్ సార్టెడ్ అనమాట. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నా మీకు అలసట అనిపించదు, ఎందుకంటే చాలా రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్ ఉంది. మీ బ్యాక్
పైన కానీ మీ రిస్ట్ పైన కానీ ఎల్బో పైన కానీ ఎటువంటి ప్రెషర్ పడదు. చాలా రిలాక్స్ రైడింగ్ పోస్చర్ ఉంది, అప్రైట్ సిట్టింగ్ పోస్చర్ ఉంది. సో దానివల్ల ఆల్మోస్ట్ స్పోర్ట్ టూరర్ కింద దీన్ని క్లాసిఫై చేయొచ్చు. దీనికి ఉన్న ఒకే కాంపిటీషన్ R3, అది కూడా ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. సో దీనికి ఏ కాంపిటీషన్ లేదని చెప్పొచ్చు. 17 లీటర్ ట్యాంక్తో పాటు మనకు వస్తుంది ఆల్మోస్ట్. సో మంచి ట్యాంక్ కెపాసిటీ, మంచి ట్యాంక్ రేంజ్ ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. బాడీ వర్క్ మనం చూసినట్లయితే మనకి ఏరోడైనమిక్లీ స్కల్ప్టెడ్ బాడీ వర్క్ అనమాట. సో మంచి ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ అండ్ అలౌయింగ్ ద బాడీ టు కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ. దిస్ కెన్ డెలివర్ బెటర్ టాప్ స్పీడ్ అండ్ బెటర్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ మైలేజ్ అనమాట. అండ్ టెలిస్కోపిక్ ఫోక్స్ మనం చూసినట్లయితే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ముందు మనకి ప్లస్ రైడ్ క్వాలిటీ కోసం ఆఫర్ చేశారు. అండ్ అదేవిధంగా 17-inch వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఫ్రంట్ అండ్ రేర్ వెనకాల 140 సెక్షన్ టైర్, పెటల్ డిస్క్స్ అనమాట ఫ్రంట్ అండ్ రేర్ ఫర్ బెటర్ హీట్ డిసిపేషన్. నాకు తెలిసి 290mm డిస్క్ అనుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇంజిన్ పవర్ ప్లాంట్ నేను ఆల్రెడీ 296cc ప్యారల్ ట్విన్ నేను చెప్పేసాను. 39 PS అండ్ 26 Nm 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. చూడొచ్చు సీట్ హైట్ 785mm మాత్రమే. సో షార్టర్ రైడర్స్, యావరేజ్ హైట్ రైడర్స్ చాలా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ 2 కాళ్ళు కూడా కింద అందుతాయి అనమాట హ్యాపీగా. ఒక్క విషయం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ, 140mm మాత్రమే. సో కొంచెం భద్రంగా మీరు స్పీడ్ బ్రేకర్స్ అవి ట్యాకిల్ చేస్తే, లేకపోతే పాట్ హోల్స్ వచ్చినా కొంచెం స్లో డౌన్ చేసుకోవడం బెటర్. అది కాకుండా రిఫైన్మెంట్ పరంగా మోస్ట్ రిఫైన్డ్, రెస్పాన్సివ్ అండ్ రిలయబుల్ ఇంజిన్ ఈ 300cc క్లాస్లో. మోర్ దెన్ డెకేడ్ అండ్ హాఫ్ ఇది నుంచి ఇది అన్చేంజ్డ్గా ముందుకు వస్తుంది. సో ఇట్ టాక్స్ అబౌట్ ది ఇంజనీరింగ్ ప్రాసెస్ ఆఫ్ కవాసాకి. అండ్ నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ బైక్స్ ఇన్ ద 300cc క్లాస్, మేడ్ మచ్ మోర్ అఫోర్డబుల్. ఈ GST రివిజన్ తర్వాత 3,17,000 ఎక్స్ షోరూమ్ అంటే మీకు దగ్గర 4 lakhs ఆన్ రోడ్ వచ్చేస్తుంది వెహికల్ ఆల్ బేసిక్ రోడ్ ట్యాక్స్ అవన్నీ కలుపుకుంటే. సో ఆ ప్రైస్కి ఒక ప్యారల్ ట్విన్, అది 300cc కవాసాకి బైక్ వస్తుందంటే అది నింజా 300 వస్తుంది. అది నిజంగా అల్టిమేట్ వాల్యూ అనమాట. సంథింగ్ దట్ విల్ స్టే విత్ యూ అండ్ బీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ త్రూ అవుట్ యువర్ లైఫ్. సో ఈ యొక్క కలర్ స్కీమ్ మీకు నచ్చిందా 2026ది? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పాత కలర్ స్కీమ్స్ కంటే ఇది బెటర్ అనిపించిందా? నాకు తెలిసి ఇది చాలా బెటర్, ఎన్హాన్స్ చేస్తుంది ఓవరాల్ డిజైన్ సిలువెట్ని. ఎందుకంటే మనకి నింజా 600 కలర్ స్కీమ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మంచి లైట్తో ఆఫర్ చేస్తాయి నైట్ టైం టూరింగ్ చేసే వాళ్ళకి. డ్యూయల్ ఛానల్ ABS మంచి సేఫ్టీని ఆఫర్ చేస్తుంది. స్లిప్పర్ క్లచ్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఆ పరంగా ఓవరాల్ గుడ్ రౌండెడ్, వెల్ రౌండెడ్ ప్యాకేజ్ విత్ రిలయబుల్ ఇంజిన్. అండ్ మనకి కవాసాకితో వచ్చి ఆ భరోసా అనేది స్టాండర్డ్గా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. దీని ఒక ప్రైస్ 3,17,000 ఎక్స్ షోరూమ్ అండి. అండ్ హైయర్ స్పీడ్స్లో క్రూజ్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఎఫెక్టివ్ విండ్షీల్డ్. ఇప్పుడు ఈ 2 విషయాలు ఇక్కడ వాళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారంటే, ఒకటి ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ అనేది వాళ్ళు అంటున్నారు 6R నుంచి డిరైవ్ చేయబడిందని. ఏదైతే విండ్ స్క్రీన్ ఉందో ఈ విండ్ స్క్రీన్ 10R నుంచి వాళ్ళు ఇన్స్పైర్ చేసి దీనికి ఇచ్చారని చెప్తున్నారు. బట్ మోర్ దెన్ దాట్ ఈ ఇంజిన్ అనేది ఎప్పటికీ స్టార్ ఆఫ్ ద షో, హైలైట్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ అది మారదు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.